బాబా నా మీద అలిగావా? నీకే కాదు నాకు తెలుసు అడగడానికి. బావా బావా ఎందుకు బావా ఏడుస్తున్నా? నన్ను మర్చిపో లక్ష్మి. బావా మర్చిపో. బావా 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 ఏమిటి బావా నువ్వు అనేది? ఉన్నమాట లక్ష్మి, నన్ను మర్చిపో. మన పెళ్లి జరగదు. ఎందుకని? మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టాలు ఎవరు కావాలి? బావా మన ఇద్దరి మనసులు ఏనాడూ కలిసినాయి. దాన్ని కాదనడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదు. ఆవేశపడి లాభం లేదు లక్ష్మి. పరిస్థితులు గుర్తించాలి. నిన్ను మా తమ్ముడికి చెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళెవరు నిర్ణయించడానికి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను ప్రాణం లేని మట్టి బొమ్మను కాదు. లక్ష్మి అలా అనుకు లక్ష్మి. అసలు సంగతి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మటుకు తెలిసి మాట్లాడుతున్నావా బావా? ఆడది జీవితంలో ఒక్కరికే తన మనసు అనిపిస్తుంది. పెళ్ళైనా కాకపోయినా అతడే ఆమెకు భర్త. అతడు లభించినప్పుడు ఆమె జీవితం నరకం, చావు కన్నా హీనమా. లక్ష్మి నేను మాత్రం లోపల ఎంత కుమిలిపోతున్నానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మనకు సుఖపడే రాత లేదు. మన పెళ్లి తిరిగితే నన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఏ ఉండనివ్వకపోతే? వాళ్ళ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేవా? అయ్యో ఆస్తి కోసం కాదు లక్ష్మి నా బాధపడతాను. మా అమ్మ నాన్న నాకు దేవతలతో సమానం. వాళ్ళకి దూరం కాలేను. వాళ్ళని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. వాళ్ళని పల్లెత్తు మాట ఎవరైనా అంటే నేను తగ్గించలేను లక్ష్మి, నేను తగ్గించలేను. నీ కష్ట సుఖాలు లెక్క చేయని ఆ రాక్షసుల మీద నీకెందుకంత మమకారం? ఎవరన్నా అంటాను లక్ష్మి, కాదు, 1000 సార్లు అంటాను. లక్ష్మి వాళ్ళు మనుషులు కాదు, మనుషుల్ని పీకుతునే రాక్షసులు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోక తప్పదు. నేను చస్తే ఒప్పుకోను. నా ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. వాళ్ళు బలవంతంగా పట్టుబడి చేయదలుచుకుంటే చెయ్యాలి నా శవానికి. నాన్న నేను నిజంగా నాన్న. ఏమమ్మా ఏం జరిగింది? నన్ను మోహన్కి ఇచ్చి పెళ్లి చేస్తారా నాన్న? అవునమ్మా, ఇందులో కొత్త ఉంది. అందుకేగా ముందుగానే డబ్బిచ్చి చదువు చెప్పించేది. నాన్న నాకు తల్లైనా తండ్రైనా నీవే కదా నాన్న. నన్ను ఒక్క మాట అడిగి నా మనసు తెలుసుకోకూడదా నాన్న? అడగడానికి ఇందులో ఏముందమ్మా? కన్న తండ్రిని నీ మంచి చెడ్డలు నాకు తెలియదు. తెలిస్తే ఇలాగెందుకు చేస్తావు నాన్న? చదువుకున్న అల్లుడు వస్తాడని సంబరపడ్డావు గాని కన్న బిడ్డ మనసు తెలుసుకోలేకపోయావు. పరువుగా బ్రతికిన ఆడబడుచు సిగ్గు విడిచి ఎలా చెబుతుంది నాన్న? లక్ష్మి, లక్ష్మి అదేమిటి తల్లి, నువ్వు ఒక్కగానొక్క బిడ్డవి. నిన్నొక ఇంటి దాన్ని చేసి నువ్వు సుఖంగా ఉంటే చూడాలనేగా నా ఆశ. సుఖం మనిషిని మట్టి బొమ్మ కన్నా హీనంగా చూస్తూ సుఖపడమని దీవిస్తున్నారా నాన్న? నీళ్లు పోసి పెంచవలసిన చెట్టు ముఖాన నిప్పులు పోస్తే ఎలా బ్రతుకుతుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నీకు నేనేం అన్యాయం చేశాను? మోహన్ చక్కని వాడు, చదువుకున్నవాడు. నాన్న ఆడదాని మనసు మూగవాడి కల. ఇంతకన్నా నేను విప్పి ఎలా చెప్పేది? నేను నిజంగా సుఖపడాలని మీకుంటే నన్ను కృష్ణ బావకిచ్చి పెళ్లి చేయండి నాన్న. నేను అనుకున్నంత అయింది. ఆ గుడ్లు కాచే ముద్దా నాలుడు. నాన్న లక్ష్మి 600 అయినా సరే నా బొందులో ఊపిరుండగా నీకు వాడికి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. అయితే నీ కూతురు ప్రాణాలతో నీకు దక్కదు. నువ్వు నిశ్చయించిన పెళ్లి నా శవానికి చేయాల్సిందే. ఏంటయ్యా ఏం జరిగింది? చూచావటయ్యా నీ పెద్ద కొడుకు ఏం చేశాడు? వాడు అది కలిసి తిరుగుతుంటే నేను అప్పుడే అనుకున్నాను దాని మనసు పూర్తిగా మార్చేశాడు. నా ఆస్తి కాజేద్దామని ఈ ఎత్తు వేశాడు. మావయ్య నాన్న ఆస్తిలో మాకు చిల్లి కవ్వ కూడా అక్కర్లేదు. నేను పెద్ద బావ కష్టం చేసుకుని కలువు గింజు తాగుతాం మావయ్య. మమ్మల్ని వేరు చేయొద్దు మావయ్య. సిగ్గు విడిచి మీ ముందు బ్రతిమాలుకుంటున్నాం. చాలే ఆపుని ఆగడం. ఉండవయ్యా, ఇంకో ఆడబిడ్డ కంట తడిపెట్టిందంటే ఇంటికి చేయగా తెలుసా? నువ్వు ఊరుకో.
అమ్మా లక్ష్మి, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మాకిష్టుణ్ణి చేసుకుంటానంటావు అంతేనా? అంతేనా అని ఇంతే కదా, సరే అలాగే చేసుకుంటానులే. పా ఇంట్లో పోయి పని చూసుకో. చేసుకున్నానులేమ్మా, పా. ఇంతేనా? ఏ మాత్రానికేనా? ఏమిటయ్యా నీ పంచాయతీ? నా దగ్గర అంత డబ్బు తీసుకుని ఆ చదువురాని ముద్దు నాకు అల్లుడు చేస్తావా? ఇచ్చాలయ్యా మా బోర్డు డబ్బు. కావలిస్తే మొహాన్ని పాలిస్తాను, తీసుకోపో. ఏమన్నా? నీకెందుకు? అమ్మాయిని జాగ్రత్త చూసుకో, టచ్మైనా నేను చూసుకుంటానుగా. మన ఇచ్చేట బోర్డు డబ్బు ఎలాగట్లే. కృష్ణ 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 బాబు, ఏమిట్రా ఇది? అన్నానికి కూడా రాకుండా పడుకున్నావు బాబు. కృష్ణ లేనాయనా. అదేమిట్రా ఏడుస్తున్నావా? నా బ్రతుకంతా ఏడుపుగాక మరేముందమ్మా? కన్నబిడ్డలాగా ఇంతకాలం పెంచి ఇప్పుడు బయటికి పోమంటే నేను ఎక్కడికి పోతానమ్మా? ఇంతకంటే చిన్నప్పుడే గొంతుకు పిసికి ఏ కాలంలో పారేస్తే బాగుండేది కదమ్మా. అలా అనుకున్నాయనా, నేను ఎప్పుడైనా పరాయి బిడ్డలాగా చూశానా? చూడలేదు కాబట్టి ఇంత బాధమ్మా. అమ్మా అమ్మా, నీ చేతి అన్నమే కదమ్మా నేను అడిగేది. ఇన్ని పశువుల్ని పెంచుతున్నావే, నేను ఒక్కడి నీకు బరువైపోయానా అమ్మా? ఊరుకో నాయన, నువ్వు వెళితే నేను మాత్రం బతకగలనా? మీ నాన్నేదో కోపంలో అన్నారులే. రా నాయన, ఇంటికి వెళదాం. రా బాబు, రా నాయనా. తిను బాబు. ఏమిటండి మీ కోపం ఇంకా చల్లారలేదా? ఎలా చల్లారుతుంది? నువ్వు నా కొంపకి నిప్పు పెట్టాడే. ఎరా నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసినట్లా లక్ష్మితో ఏం చెప్పావు? నువ్వు ఏం చెప్పావురా? తమ్ముని చేసుకోమని చెప్పాను నాన్న. అయ్యో ఆగండి, ఏమండి? అబద్ధాలు చెప్తావు నువ్వు. వాడు అసలు ఇంట్లో ఉండడానికి లేదు, అసలు ఈ ఊళ్ళోనే ఉండడానికి లేదు. వాడు ఉన్నంతకాలం ఆ పిల్ల పెళ్లి ఒప్పుకొని ఒప్పుకోదు. పో నువ్వు బయటికి పో. వాడు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి వీలేదా? నువ్వు వాడితో కలిసావన్నమాట. అసలు నువ్వే వాడిని పార్టీ నా కోసం అమ్మని కొట్టుకెళ్ళి నాన్న, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావురా? అమ్మా, దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కమ్మ. నన్ను పెంచి పెద్ద చేసిన ధర్మదేవత నా కోసం హింసలు పట్టం నేను చూడలేనమ్మా. కృష్ణ కృష్ణ, పోతున్నావా బాబు? పోయినా ఏం చేసినా నిన్నే మనసులో తలుచుకుంటా. నీకే దండం పెట్టుకున్నా. నేను వెళ్ళిపోతున్నాను నాన్న. అమ్మని ఏమనుకున్నా? నాన్న, ఒక్క కోరిక నాన్న, మళ్ళీ ఈ జన్మకు దొరుకుతుందో దొరకదు. అమ్మ చేతి అన్నం కడసారిగా ఒక్క ముద్ద పెట్టించు నాన్న. అమ్మా అమ్మా, కడసారి నీ చేతి ముద్ద నా జీవితానికి అమృతం కావాలని ఆశీర్వదించమ్మా. కృష్ణ